కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్, కేసీ వేణుగోపాల్ ఇటువంటి పెట్టుకొని ఇటువంటి సికండీలను అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు బలంగా లేని చోట పాగా వేయాలని చూస్తున్నారు. ఏది తెలుస్తా ఉంది, స్వయాన హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో కేసు నమోదైంది, గాంధీ భవన్ అడ్రస్ పెట్టారు. ఆ కేసు ఉదంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్ప ఇంకా ఏ పార్టీ తెలియదు, ఇంక్లూడింగ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా తెలియదు. ఆమెను ఇవాళ వెన్నుపోటు పొడిచింది, బీజేపీలో ఉప్పందించి వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి గారు. ఈ స్టోరీ మొత్తంలో కట్టప్ప చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు డైరెక్షన్ పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు కట్టప్ప. వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి గారు, బలైంది మీనాక్షి నటరాజన్ గారు. ఇదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా ఇవాళ అవశేష దిశకు పోయినాయి. ఇలా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బట్టగట్టిందంటే కాంగ్రెస్ పార్టీతో అంటగాకపోవడం వల్ల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మునగడమే గాక తనతో వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీల మొత్తాన్ని దేశవ్యాప్తంగా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తూ బొందబెడతా ఉంది. ఇది ప్రజలు గ్రహించారు కాబట్టే, తెలంగాణ వాళ్ళు మరీ గ్రహించారు కాబట్టే నిన్న సిపాక్ సర్వే లోపల 88 సీట్లతో చెప్పారు. బీజేపీ పార్టీ 6 సీట్లకు లిమిట్ అవుతుంది, 23 సీట్లకు కాంగ్రెస్ పార్టీ లిమిట్ అవుతా ఉంది. ఇది ప్రజలు గ్రహించారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే తెలంగాణ లోపల విజయ దుందుని భోగించబోతోంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ ఒంటరిగా ఎందుకు వస్తుంది? మానవతరాయ్ గారు ఒక నిమిషం మానవతరాయ్ గారు చెప్పండి. తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం అండి. తిరుపతి రెడ్డి గారు బలం లేదు, గెలిచేంత బలం లేదు కాబట్టి ఇవాళ మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచినందుకు రేవంత్ రెడ్డి గారికి రేపు గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి రేపు మేము ఒంటరిగా పోటీ చేసి నీకు సహకరిస్తాం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ రెండు మిగతా ప్రతిపక్ష పార్టీల మధ్య పోలరైజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి ఓట్లు చీలకుండా ఉండాలంటే బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి, రేవంత్ రెడ్డి గారికి సహకరించాలనేటువంటి ఒప్పందంలో భాగంగా వస్తా ఉంది. ఇదే కోవలోనే అసలు 1% కూడా ఓట్ బ్యాంక్ లేని జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు రేవంత్ రెడ్డి త్రయం వీళ్ళు ఆడుతున్న నాటకం